మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. 11వ అధ్యాయము 25వ వచనము నుంచి 30వ వచనము వరకు. యేసు ఈ విధమున ప్రార్థించెను. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయల్పరచితివే కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడనో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదరు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియో వినమ్ర హృదయుడననియో మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదరు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. దేవుని కార్యాలు మనకు ఎప్పుడూ కూడా అంత త్వరగా అర్థము కావు. మన ఆలోచనలకు అంచనాలకు మించి ఉంటూ ఉంటాయి. అందుకే ప్రభువు చేసినటువంటి ఈ ప్రార్థనలో ఈ అంశము చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విజ్ఞులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయల్పరచితివే. ఈ లోకములో చాలామంది మీ జ్ఞానవంతులము, గొప్పవాళ్ళము, తెలివితేటలు గలవాళ్ళమని చెప్పి అనుకుంటాము. కానీ వాస్తవానికి దైవ రహస్యాలు వచ్చేసరికి, అసలు విజ్ఞానము వచ్చేసరికి ఈ తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రక్కన పెడుతూ ఉంటారు. అతి సామాన్య వ్యక్తులకు దేవుడు తన రహస్యాలను బయల్పరుస్తూ ఉంటారు. అనేకమైనటువంటి అద్భుత విషయాలను వాళ్లకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ప్రభువు అంటూ ఉన్నారు, అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకోండి. రెండు గుణాల గురించి ప్రభువు చెబుతూ ఉన్నారు, సాధుత్వము, వినయత్వము. ఇవి రెండూ కూడా మనిషిలో ఉన్నట్లయితే మనిషి విజ్ఞాన సంపన్నుడు కావడము ఖాయము. మనిషిలో విజ్ఞానము ఎప్పుడు వస్తుంది అంటే ప్రభువు చూపించినటువంటి లేక ప్రభువులో ఉన్నటువంటి సాధుత్వము కానివ్వండి, తండ్రి దేవునికి తాను చూపించినటువంటి వినయము కానీ, వాటిని మాదిరిగా పెట్టుకుని ఈ లోకములో ఆ రెండు సుగుణాలతో ఎప్పుడైతే మనిషి జీవిస్తూ ఉంటాడో అప్పుడే దేవుణ్ణి, దైవ కార్యాలను అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానం వస్తుంది. అదే జ్ఞానము మనము ఈ లోకములో పడే కష్ట నష్టాలకు మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకే వివిధ భారాల చేత అలసిపోయిన వారంతా కూడా నా వద్దకే రండి అని చెప్పి ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నారు. అక్కడే మనకు సరి అయినటువంటి విజ్ఞత లభిస్తూ ఉంటుంది. వాటి ద్వారానే మనము ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది అర్థమవుతుంది. తద్వారా మానవ జీవితాల్లో ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ప్రభువు పలికినటువంటి ఈ మాటలు అక్షరాల పునీత సిఎన్నాపురి కత్తరేనమ్మ గారి జీవితంలో నెరవేరుతూ ఉన్నాయి.
14వ శతాబ్దంలో ఇటలీలో సియోనాపురిలో జన్మించినటువంటి ఈమె తల్లిదండ్రులు ఈ నేత అద్దకము పనులు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా గంపెడి పిల్లలు ఉన్నటువంటి కుటుంబము. కత్తరైనమ్మ గారు 25వ సంతానముగా ఆ ఇంట్లో జన్మిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఒకవేళ ఈ రోజుల్లో ఉండేటువంటి ఈ కుటుంబ నియంత్రణ అందరూ సమర్థించేటువంటిది ఆ రోజుల్లో ఉంటే మనకు ఈ గొప్ప పునీతురాలు దొరికి ఉండేది కాదు. ఆమెకు చిన్నప్పుడే ఆమెలో ఉన్నటువంటి భక్తి ప్రపత్తులను బట్టి ఈ దర్శన వరానుగ్రహము ఇవ్వబడుతూ ఉంటుంది. ఈ కారణము చేతనే ఆమె కొంచెము పెద్దయిన తర్వాత ఈ డొమినికన్ సభలో తృతీయ శ్రేణిలో చేరుతూ ఉన్నారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. కాన్వెంటులోకి వెళ్ళి అక్కడ కాన్వెంటు జీవితాన్ని ఆమె ఎన్నుకోవాలా, కానీ ఈ తృతీయ శ్రేణిలోనే ఉంటూ ఇంటి వద్దే ఉండి తన భక్తి కార్యకలాపాలను కొనసాగించాలి అనేటువంటిది ఆమె దృఢ నిశ్చయము. అందుకు తల్లిదండ్రులు ప్రారంభంలో ఇష్టపడలేదు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగించారు. వివాహం చేయాలి అనుకున్నారు, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందుకే ఆమెకు కొంచెము విసుగుపుట్టి తనకు ఉన్నటువంటి అందమైన జుట్టును సహితము కత్తిరించి వేస్తూ ఉంటుంది. చివరకు విసుగెత్తినటువంటి తల్లిదండ్రులు ఆమె కోరిక ప్రకారమే జీవించడానికి ఆమెకు అనుమతినిస్తూ ఉన్నారు. అందుకే ఆమె ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లోనే ఓ చిన్న గదిని కేటాయిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆమె తన జీవితము పూర్తిగా దేవునికి అంకితము చేస్తూ ప్రార్థనలోనూ ఉపవాసాలతోనూ అనేక రకమైనటువంటి తప్పు క్రియలతో ఆమె దేవుని యొక్క మన్ననలను పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ ప్లేగు వ్యాధి రావడము, వాటికంటే ఎక్కువగా తాను కుష్ఠ వ్యాధిగ్రస్తులకు అపారమైనటువంటి అమూల్యమైన సేవలు ఆమె చేస్తూ ఉన్నారు. బాగా వ్యాధి ముదిరినటువంటి వాళ్ళ దగ్గరకు ఆ రోజుల్లో మందులు లేవు. అయినప్పటికీ కూడాను అందరూ వాళ్ళను శాపగ్రస్తులుగా చూసేటువంటి ఆ సమయంలో కూడా ఆమె ప్రాణాలకు తెగించి వారి దగ్గరకు వెళ్ళి సేవలు చేశారు. ఆమెకు లభించినటువంటిది ఏమిటి అంటే అందరి చేత విమర్శలు, ఆత్మీయుల దగ్గర నుంచి తిట్లు, ఆమె చేసేటువంటి పని సరైనటువంటిది కాదు అని చెప్పి ఎవరూ సహకరించకపోయినప్పటికీ కూడా ఆమె ఒంటరి సైన్యంలో పోరాటము చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఆమె సేవలు చేస్తూ ఉన్నారు. దివ్య సత్ప్రసాదం ఎడల ఆమెకు అపారమైనటువంటి భక్తి ఉండేది. కొన్నిసార్లు దివ్య సత్ప్రసాదమే ఆహారముగా కొన్ని రోజుల పాటు జీవిస్తూ ఉండేది. అంతగా ఆమె దివ్య సత్ప్రసాదములో ఉన్న ప్రభువును ప్రేమించేది. ఆ దివ్య సత్ప్రసాదముపై ఉన్నటువంటి భక్తితోటే ఆమె పాపాత్ముల కోసము ప్రార్థన చేసేది. ఎలాంటి పాపాత్ముల కోసము అంటే పాపాత్ములు తమ పాపాల కోసం ప్రార్థన చేయనటువంటి వాళ్ళు, తమ కోసము తమ పాపాలకు విముక్తి లేదు అనేటువంటి భావనతో కానీ, లేక తాము అసలు పాపమే చేయటలేదు అనేటువంటి భావముతో కానీ దేవుని వైపుకు మరలనటువంటి వ్యక్తుల కోసము ఆమె ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. తద్వారా అనేక మంది మారు మనసు పొందడానికి అవకాశము కలిగింది. అదే సమయంలో డొమినికన్ సభకు చెందినటువంటి 2 గురువులు వారికి వచ్చినటువంటి అంటు వ్యాధి నుంచి ఈ పునీత కత్తరేనమ్మ గారి ప్రార్థన ద్వారా అద్భుతంగా స్వస్థత పొందుతూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని గమనించారో కృతజ్ఞతగా ఈమె ఎవరెవరికైతే మారు మనసు పొందేటట్లు కృషి చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ పాప సంకీర్తనాలు వినాలి అని స్వయంగా పాపుగారే ఆ 2 గురువులను ఆదేశిస్తూ ఉన్నారు. కానీ రాను రాను అప్పటి నుంచి కూడా అనేక మంది రేయింబవళ్ళు పాప సంకీర్తనాలు చేయడానికి తండోపతండాలుగా అక్కడకు వస్తూ ఉండేవాళ్ళు. పాప సంకీర్తనం చేయడానికి మాత్రమే కాదు కానీ ప్రభువు చెప్పినట్లుగా విజ్ఞులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి అన్నటువంటి వాక్కు ఆమె జీవితంలో నెరవేరుస్తూ అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, విజ్ఞానవంతులందరూ కూడా తమ జీవిత సలహాల కోసము ఆమె దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు.
అది ఆధ్యాత్మికమైనవి కావచ్చు, భౌతికమైనవి కావచ్చు, తమ సమస్యల పరిష్కారము కోసము కావచ్చు, తమలో ఉండేటువంటి మానసికమైనటువంటి ఆందోళన కోసము కావచ్చు, రకరకాలైనటువంటి కారణాల చేత ఆమె సలహా సంప్రదించుల కోసము చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తండోపతండాలుగా వస్తూ ఉండేవాళ్ళు. దేవుడు ఆమెకు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చారు. ఆ విజ్ఞానముతో ప్రాక్టికల్గా ఆమె ఇచ్చేటువంటి సలహాలు అందరూ కూడా తమ తమ జీవితాలను సక్రమంగా పెట్టుకోవడానికి అవకాశము కలుగుతూ ఉండేది. అందుకే గొప్ప గొప్ప చదువులు చదవటం కాదు, కానీ ఆమెలో ఉన్నటువంటి దేవుడు ప్రసాదించిన ఆ విజ్ఞతే అందరి జీవితాలను బాగు చేయడానికి ఓ దారి చూపిస్తూ ఉంటుంది. ఆమెకు 28 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పంచగాయాలు ఆమెకు కలుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఈ ప్రసాదించినటువంటి అద్భుత వరాన్ని ఆమె తిరిగి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండేది. ఎవరికి కూడా ఈ పంచగాయాలు కనిపించకూడదు. పంచగాయాల ద్వారా వచ్చేటువంటి బాధను తీసివేయమని ప్రార్థించలేదు, కానీ బహిర్గతంగా మాత్రము కనిపించకూడదు అని చెప్పి ప్రార్థన చేసింది. తత్ఫలితంగా దేవుడు ఆమెకు బహిరంగంగా మనకు బ్రదర్ జోసెఫ్ తంబి గారిలాగా బయటకు కనిపించే గాయాలేవి ఉండవు, కానీ ఆ బాధలు మాత్రము పంచగాయాలు కలిగినప్పుడు కలిగేటువంటి బాధ మాత్రము ఆమె ఎప్పుడూ కూడా పడుతూ ఉండేది. ఈ విధముగా దేవుని కోసము ఇటు మనుష్యుల రక్షణ కోసము కృషి చేస్తూ అనేక విధాలుగా తన జీవితాన్ని ఉత్తమమైనటువంటిదిగా మలుచుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో ఆ రోజుల్లో నాటకీయ పరిణామాలు ఇటు రాజకీయాల్లోనూ మతములో కూడా పెచ్చురేగుతూ ఉన్నాయి. రకరకాలైనటువంటి అపార్థాల ద్వారా మధ్యలో ఈ రోము నగరం నుంచి పాపుగారులు తమ నివాసాన్ని అవిజ్ఞానకు మార్చివేస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే పునీత కత్తరేనమ్మ గారు రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఆమె రాజులకు, తర్వాత రాజకుమారులకు, అలాగే పాపుగారులకు, ఇంకా దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్య శాంతి సమాధానాలు తీసుకురావడానికి ఇలా అందరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నలుపుతూ ఆమె స్వయముగా అవిజ్ఞాన పట్టణానికి వెళ్ళి అక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని చివరకు దాదాపు 6 నెలలు కృషి జరిపిన తర్వాత అందరి మధ్య సఖ్యతను చేకూర్చడానికి ఆమె విజయాన్ని సాధించారు. తత్ఫలితంగా పాపుగారు మళ్ళీ అవిజ్ఞానం నుంచి రోము నగరానికి తిరిగి రావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇలా అవిజ్ఞానం నుంచి రోము నగరానికి 1377లో తిరిగి వచ్చినటువంటి 9వ గ్రెగరీ పాపు గారు ఈమె ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి శ్రీ సభను పునర్నిర్మించేటువంటి బాధ్యతను కూడా ఆమెకు అప్పచెపుతూ ఉన్నారు. ఆమె 33వ ఏట వ్యాధిగ్రస్తురాలై అదే వ్యాధితో మరణిస్తూ ఉన్నారు. 2వ భక్తినాథ పాపు గారు ఆమెను పునీతురాలుగా ప్రకటించడం మాత్రమే కాకుండా శ్రీసభకు వేద పండితురాలుగా కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఆమె జీవితము మనకు ఈనాడు ఒక ముఖ్యమైనటువంటి ఆదర్శాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించగలము అన్నటువంటి ముఖ్యమైన సూత్రాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది. జ్ఞానం కోసం మనం ఎక్కడెక్కడో తిరుగుతూ చేయడం కాదు, కానీ దైవభక్తిలోనే జ్ఞానము ఉంది. దైవభక్తిని వంట పట్టించుకున్నట్లయితే, దైవభక్తిలో మనము నిష్ఠాగరిష్టముగా జీవించినట్లయితే జ్ఞానము తానంతటా అదే మనకు వచ్చి చేరుతుంది అన్నటువంటి సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంటుంది. ప్రారంభంలో అనుకున్నట్లుగా ఈ రోజుల్లో తల్లి శ్రీసభ వాస్తవానికి మనకు ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు తప్పు అని ప్రారంభంలో బాగా ఖండించింది. చాలా స్ట్రిక్ట్గా ఉండేది. రాను రాను కూడా కొంచెం సడలింపులతో చూసి చూడనట్లుగా ఊరుకుంటూ ఉన్నారు. కానీ అది ఏమిటి అనేటువంటిది వాస్తవానికి మనం గమనిస్తే మనకు బోధించేటువంటి బోధన ఆమె జీవితము. చాలాసార్లు ప్రభువు అన్నటువంటి మాటలు మర్చిపోతూ ఉంటాము. నారు పోసేవాడు నీరు పోస్తాడు అని.
సృజించినటువంటి పక్షుల్ని ఏ విధముగా దేవుడు పోషిస్తూ ఉన్నాడో తనకు ఇష్టమైనటువంటి మనుషుల్ని అలా పోషించలేరా అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో అన్నీ తెలిసి కూడా మానవుడు తానేదో గొప్పవాడని, తెలివితేటలు గలవాడని, ఒకళ్ళు ఇద్దరైతేనే వాళ్ళనేదో గొప్పవాళ్ళని చేస్తాను అని చెప్పి ఆ భావముతో ఈ కుటుంబ నియంత్రణలు పాటిస్తూ సంతానాన్ని వాళ్ళు పరిమితి చేస్తూ ఉన్నారు. కానీ జరిగేది ఏమిటి? ఒక్కసారి మనం చరిత్రను వెనక్కి తీసుకుంటే పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు మేధావుల, ఈ రోజుల్లో ఉన్నటువంటి మనం మేధావులమా? గంపెడి సంతానములో ఉన్నటువంటి ఆ వ్యక్తులు మేధావులుగా తీర్చిదిద్దబడ్డారా? లేక లింగలింగం అనుకుంటూ ఒకళ్ళు ఇద్దరు ఉన్నటువంటి వీళ్ళు అన్ని సౌకర్యాలు ఎదురుగా పెట్టుకొని గొప్ప గొప్ప పదవులు చేపడతాము అనుకుంటూ, గొప్ప గొప్ప విద్యలు చదువుతాము అనుకుంటూ వీళ్ళ స్థానం ఎక్కడ ఉంటుంది? ఒక్కసారి బుద్ధి జ్ఞానముతో ఆలోచిస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దైవ ప్రణాళికకు మనము ఎప్పుడూ కూడా పరిమితులు పెట్టకూడదు అన్నటువంటి సత్యము ఈ జీవితము ద్వారా, జీవితము ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంటుంది. వాస్తవానికి చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా 6 బిడ్డల తర్వాత జన్మించినటువంటి వాళ్ళే మనకు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. మరి 25వ సంతానముగా పుట్టింది. మరి ఆనాడు అల్లకల్లోలాలైనటువంటి రాజకీయాలను సహితము ఒక కొలిక్కి తీసుకురాగలిగినటువంటి జ్ఞానము ఒక స్త్రీగా ఆమెకు దేవుడు ప్రసాదించారు. అంటే మరి దైవుని యొక్క ప్రణాళికను మనము ఎక్కడెక్కడ ఎన్నిసార్లు అడ్డుకుంటున్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా దేవుడికే ఎదురెళ్ళడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి బాబు నీకేం చేత కాదు, నోరు మూసుకొని కూర్చొని ముట్టికాయలు పడుతూ ఉన్నాయి. కరోనా లాంటి ఈ వ్యాధులు రావడం ద్వారా అంతకుముందు స్వైన్ ఫ్లూ అనుకున్నాము, ఇంకో ఫ్లూ అనుకున్నాము, అదనుకున్నాము, ఇదనుకున్నాము, ఇప్పుడు కరోనా, రేపు ఇంకొకటి అవుతూ ఉంటుంది. మనకున్నటువంటి మేధస్సు, మనకున్నటువంటి తెలివితేటలు ఎందుకు పనికిరావు? దేన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి చతికిల పడిపోవడమే. చివరకు ప్రకృతి పరంగానే మనల్ని మనం సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం మర్చిపోకూడదు, మనిషి దేవుని ప్రణాళికకు ఎదురు వెళ్ళకూడదు. జ్ఞానము అనేటువంటిది దేవుడు ప్రసాదించేది. కాబట్టి ఆ దైవ భక్తిలో నుంచి ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకొని ఆ జ్ఞానముతో మనము ఏది చేసినప్పటికీ కూడా సఫలీకృతులమవుతాము, విజయవంతులమవుతాము అన్నటువంటిది ఈ పునీతురాలి జీవితము మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అన్ని వేళలా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి తద్వారా మన జీవితాలను దైవ చిత్తానుసారముగా మలుచుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.